Do subscribe my channel and click on bell icon for latest recipe updates. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ కళ్యాణ రసం. దీన్ని పెళ్లి చారు అని కూడా అంటారు. ఇది తమిళనాడు సైడ్ ఫేమస్ రెసిపీ, పెళ్ళిళ్ళలో ఎక్కువగా చేస్తూ ఉంటారు. అయితే ఇది ఒక యూజర్ రిక్వెస్టెడ్ రెసిపీ అండి. ఒక యూజర్ ఈ పెళ్లి చారు రెసిపీ చేసి చూపించమని అడిగారు, అందుకని చేస్తున్నాను. అయితే ఈ కళ్యాణ రసం తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ముందుగా టొమాటో 1, పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 3 రెమ్మలు, కొత్తిమీర 3 నుంచి 4 రెమ్మలు, కందిపప్పు 1 గరిటెడు కందిపప్పు, నేను దాన్ని ఇలా మెత్తగా పేస్ట్లా ఉడికించి పెట్టుకున్నాను. ఇంగువ చిటికెడు, ఆవాలు 1/2 స్పూను, శనగపప్పు 1 టీ స్పూను, కందిపప్పు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2 నుంచి 3, మిరియాలు 1 టీ స్పూన్, ధనియాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, నూనె 4 టీ స్పూన్లు, చింతపండు రసం. నేను ఇక్కడ ఒక చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండుని నీళ్ళల్లో నానబెట్టుకుని ఇలా చిక్కటి పులుసు తీసి పెట్టుకున్నాను. పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, కొత్తిమీర కాడలతో పాటు ఇది పులుసు మరిగేటప్పుడు వేయాలండి. కొత్తిమీర ఒక 4 నుంచి 5 కాడలు, కరివేపాకు ఒక 3 రెమ్మలు. ఈ కళ్యాణ రసం తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాం కదండి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి కట్ చేసుకున్న టొమాటో పీసెస్ వేసుకోవాలండి. అలాగే పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, పసుపు వేసి వీటిని ఒకసారి చేత్తో బాగా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా క్రష్ చేసుకోవాలి. వీటి విధంగా బాగా క్రష్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ మీద ముందుగా ఇలా ఒక బౌల్ పెట్టానండి. ఇందులో మనం ముందుగా చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాం కదా, అది వేస్తున్నాను. అలాగే మనం ఇంతకుముందు క్రష్ చేసి పెట్టుకున్నాం కదా టొమాటో, పచ్చిమిర్చి, ఆ పేస్ట్ వేస్తున్నాను. అలాగే ఈ కొత్తిమీర కాడలు వేస్తున్నాను, కరివేపాకు రెమ్మలు కూడా వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా పొంగొచ్చేంత వరకు మరిగించుకోవాలి. సో ఇదో వైపు మరుగుతూ ఉంటుంది. ఈలోపు నెక్స్ట్ ప్రొసీజర్ చూద్దాం. నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టానండి. ప్యాన్ వేడి చేశాను. ఇప్పుడు ఇందులో ముందుగా కందిపప్పు వేస్తున్నాను. ఈ కందిపప్పు కాస్త కలర్ మారాలి. దీన్ని డ్రై రోస్ట్ చేస్తున్నాను, ఆయిల్ ఏమీ వేయట్లేదు. కందిపప్పు కాస్త కలర్ మారింది కదా, ఇప్పుడు ఇందులో శనగపప్పు వేసి వేయిస్తున్నాను. ఈ శనగపప్పు కూడా కలర్ మారింది కదా, ఇప్పుడు ఇందులో నేను మిరియాలు వేస్తున్నాను. అలాగే నెక్స్ట్ ధనియాలు, నెక్స్ట్ ఎండుమిరపకాయలు, తర్వాత జీలకర్ర వేస్తున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ ఒక 2 నిమిషాల పాటు వేయించుకుందాము. ఇవన్నీ బాగా వేగాయి కదండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇవి కాస్త చల్లారాక వీటిని మిక్సీ పట్టుకుంటాను. ఇవి కచ్చపచ్చగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే ఫైన్ పౌడర్గా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. మన రసం ఇక్కడ మరిగి రిడ్యూస్ అయ్యి హాఫ్కి రిడ్యూస్ అయిందండి. ఈ టొమాటో, కొత్తిమీర, కరివేపాకు ఫ్లేవర్స్ అన్నీ ఇందులోకి వచ్చాయి. ఇప్పుడు వీటన్నిటిని నేను ఫిల్టర్ చేసి ఆ వడగట్టిన రసాన్ని మళ్ళీ ఇదే గిన్నెలోకి పోసుకొని మళ్ళీ వేడి చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మనము ముందుగా ఉడికించుకున్న కందిపప్పు ఉంది కదా, అది వేస్తున్నాను. కందిపప్పు మరీ ఎక్కువ వేయొద్దండి, రసం కాస్త పప్పుచారు అవుతుంది. అందుకని కందిపప్పు చాలా తక్కువ వేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇది రసం లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉండాలి కాబట్టి నేను ఆల్మోస్ట్ 2 గ్లాసుల నీళ్లు పోస్తున్నాను ఇందులో. ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ వేస్తున్నాను. కందిపప్పు, శనగపప్పు వాటి ఫ్రై చేసుకున్న పౌడర్. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలపాలి. ఆల్రెడీ మనము చారు మరిగించాము, చాలాసేపు మరిగింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ కందిపప్పు వేసాక ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం లేదు. కొంచెం సేపు మరిగితే సరిపోతుంది, జస్ట్ 1-2 పొంగులు వచ్చేంత వరకు. ఇప్పుడు మనం ఇందులో తాలింపు పెట్టుకుందాము. ఇప్పుడు మళ్ళీ ఫ్రై ప్యాన్ వేడి చేశానండి. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేస్తున్నాను.
ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఇందులో ముందుగా ఆవాలు వేస్తున్నాను. ఆవాలు కాస్త చిటపటలాడాయి. ఇప్పుడు ఇందులో ఇంగువ వేస్తున్నాను. నెక్స్ట్ ఇందులో కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు కూడా చిటపటలాడింది. ఇప్పుడు ఈ తాలింపుని మనము ఈ రసంలో వేస్తున్నాము. ఫైనల్గా కొత్తిమీర వేసి స్విచ్ ఆఫ్ చేసేస్తున్నాను ఫ్లేమ్. మన కళ్యాణ రసం రెడీ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాము. కళ్యాణ రసం రెడీ అయిందండి. నేను దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి డిష్ అవుట్ చేసుకున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కమెంట్స్ని తప్పకుండా పోస్ట్ చేయండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని లేటెస్ట్ రెసిపీ అప్డేట్స్ కోసం తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రావ్స్ కుక్ బుక్ ఛానల్. థ్యాంక్ యూ.